గోపాల గోపాల అలకేలరా చీకటి వేళకి నివంచన చేరని మనసిది శమించునా తెల్లని వల్లని దోసం ఎండను చెల్లాట చాలించరా శ్రీమన్నభీష్టవరదాఖిల లోకబంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీదేవతాగృహభుజాంతర దివ్యమూర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. వెంకటేశ్వర స్వామి వారి దర్శనమే దశావతారముల యొక్క దర్శనం. ఎందుకంటే నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తత్ర ఇచ్ఛారూపం విరాజిత అని భవిష్యోత్తర పురాణం. ఆయనని దేవతలెవ్వరూ చెక్కలేదు, విశ్వకర్మ చెక్కలేదు, తనంత తానుగా నిలబడినటువంటి ఆ స్వామి దర్శనమే దశ. వెంకటేశ్వర స్వామి భక్తుడు నేను. చిన్నప్పటి నుంచి ఆయన తలుచుకుంటూ పెరిగాను. నా సమస్యలన్నీ ఆయనకి చెప్పేసి నేను ముందుకు పోతూ వచ్చా. తిరుగులేని విజయం వచ్చిందంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులే. నాకు ಅಮೋಘ ವರ್ಷ ತನ್ನ ಸುದೀರ್ಘ ಆಡಳಿತದಲ್ಲಿ ಕನ್ನಡದ ಮೊದಲ ಕೃತಿ ಕವಿರಾಜ ಮಾರ್ಗವನ್ನು ಬರೆಯಿಸಿದ ರಟ್ಟ ಮಾರ್ತಾಂಡ ಅಮೋಘ ವರ್ಷ ನೃಪತುಂಗ. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థల యందును నన్నే ధ్యానించుచుండును అట్టివాని యోగక్షేమములు నేనే వహించుతున్నాను. ప్రధానమంత్రి గారు క్వాంటమ్ మిషన్ పెట్టాడు. నేను క్వాంటమ్ కంప్యూటర్ అమరావతి తీసుకొచ్చా. ప్రధానమంత్రి గారు గ్రీన్ హైడ్రోజన్ మిషన్ పెట్టాడు. నేను ఆంధ్రప్రదేశ్ ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తయారు చేస్తున్నా. అందరూ ఏ గురించి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ లో మీరు ఆ రోజు హైటెక్ సిటీ ఐటీ. ఒకే ఒక నిర్ణయం, మీ ఊర్లో కూడా ఉంటారు. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరిదంటే తెలుగు వారిది. అది తెలుగు వారి యొక్క ప్రతిభని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు ఏ అయిపోయింది, డేటా సెంటర్, లేకపోతే క్వాంటమ్ కంప్యూటర్, ఇంకొక పక్కన ఎక్కడికక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల నిర్ణయాలు చేయడం చాలా ఈజీ అవుతుంది, చాలా అక్యురసీ వస్తుంది. As we enter the new year, the world stands at the crossroads. Chaos and uncertainty surround us. Division, violence, climate breakdown, and systemic violations of international law. A retreat from the very principles that bind us together as a human family. People everywhere are asking, are leaders even listening? Are they ready to act? Now we are working Quantum Valley. America is having Silicon Valley. India is having Quantum Valley, that is Amaravati. We started recently with the Government of India support, and also IBM, TCS, L&T, they are working together. By January, we are going to join the club of Quantum Valley. On this new year, let's resolve to get our priorities straight. A safer world begins by investing more in fighting poverty and less in fighting war. Peace must prevail.
It is clear the world has the resources to lift lives, heal the planet, and secure a future of peace and justice. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. In 2026, I call on leaders everywhere, get serious, choose people and planet over pain, and I urge everyone who hears this message, play your part. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. Our quantum computers who are all having, I think 6-7 countries are having quantum computing. One is India, that is from Amaravati. I am very proud to announce that is how we are working. Our future depends on our collective courage to act. This new year, let's rise together for justice, for humanity, for peace. Welcome to Visakhapatnam, the AI capital of India. Dear passengers, Visakhapatnam has arrived. ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా, మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా. అమెరికాలో ఉన్నానా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా అని డౌట్ వచ్చింది నాకు ఈరోజు. ఈ దేశంలో సుమారుగా 9 సంవత్సరాలు నేనున్నా, కానీ ఎప్పుడు జరగని సంఘటన ఈ రోజు ఒకటి జరిగింది. అదేంటంటే నేను ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన తర్వాత బయటకు వస్తున్నా, కరెక్ట్ గా 6 పోలీసులు వచ్చారు. వాళ్ళు మీరు ఇక్కడ ఆగండి అన్నారు. ఏమైందన్నా, బయట చాలా రద్దీగా ఉండి మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేదానికి లేదు, మీకు పర్మిషన్ లేదని చెప్పారు. అంటే నేను డాలస్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు ఇప్పుడు ఈ కార్యక్రమం వరకు నాకు ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం, ప్రేమై వర్షించని నీ ప్రాణం, సాయం సమాజమే నీ గేయం నిరంతరం. సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం, విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల పసితరమా. ప్రసన్నవదనా సౌభాగ్యదా భాగ్యదా భాగ్యాభ్యాం అభయప్రదా మణిగణైః నానావిధైర్భూషితా. ಅಮೋಘ ವರ್ಷ ತನ್ನ ಸುದೀರ್ಘ ಆಡಳಿತದಲ್ಲಿ ಕನ್ನಡದ ಮೊದಲ ಕೃತಿ ಕವಿರಾಜ ಮಾರ್ಗವನ್ನು ಬರೆಯಿಸಿದ ರಟ್ಟ ಮಾರ್ತಾಂಡ ಅಮೋಘ ವರ್ಷ ನೃಪತುಂಗ. ప్రసన్నవదనా సౌభాగ్యదా భాగ్యదా భాగ్యాభ్యాం అభయప్రదా
ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. ముఖ్యమంత్రి గారు ఈ కుప్పం నియోజకవర్గంలో ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు, ప్రతి గ్రామాన సీసీ రోడ్స్, డ్రైన్స్, అట్లాగే బీటీ రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయమని అధికారులను ఆదేశించున్నారు. దాంట్లో భాగంగా ఇప్పటికే రమారమి 100 కోట్ల పైచిలకు రూపాయలు బీటీ రోడ్లకైతేనేమి అలాగే సీసీ రోడ్లకైతేనేమి శాంక్షన్ చేయడం జరిగింది. భూమిపై ఇంద్రుడు పిలిచెరా, వరుణ వరదై పలకరా, ఆకాశాన్ని ఇలా దించరా, కురిసేవానగా మారని యాతన తీర్చగా, మాతారాతలు మార్చగా, ఈ జల యజ్ఞము సాక్షిగా తలనే వంచరా. మహారాజు తాని సమిధల్లి మారి నిలువెల్లా వెలిగెరా, భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా. జనక్షేమమే తన సంకల్పముగా, తన ఊపిరి హోమజ్వాలలుగా, స్వర్గాన్ని శాసించెనురా, అమృతమును ఆహ్వానించెనురా. చంద్రబాబు నాయుడు గారు ఒక చరిత్ర సృష్టించారు కుప్పం నియోజకవర్గంలో, ఒక చరిత్ర సృష్టించారు. ఆ చరిత్ర పేరు హంద్రీనీవా. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోని ఈ నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ బిడ్డ కుప్పం ముద్దు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే సాధ్యమే, వీళ్ళందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఈ జన్మత పుట్టిన నాళ్ళు రైతులు కుప్పం నియోజక ప్రజలందరూ రుణపడి ఉంటారని తెలియజేస్తున్నాం. నారా చంద్రబాబు గారి నాయకత్వం. నారా కన్నుల ఎడారిలో చిన్ని చిన్ని చినుకులతో జల్లులే వచ్చి పల్లె మురిసిందయ్యా. జై బాబు, జై జై బాబు, 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 జై బాబు. శ్రీశైలం మల్లన్న, ఇక్కడ కుప్పం మల్లన్న, గంగొంది మల్లన్న దగ్గరికి నీళ్లు తీసుకొచ్చాం. గంగమ్మ తల్లి ఆశీర్వదించింది, కృష్ణమ్మ తల్లిని కుప్పానికి తీసుకొచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ పరమ సముద్రం చూసి, ఆ నీటి పరవళ్లు చూసి నా మనసు పొంగిపోయింది. ఇప్పుడే మనం చూస్తున్నాం కృష్ణమ్మ పరవళ్లు కుప్పం మున్సిపాలిటీకి ప్రాణవాయువు, ప్రాణాధారమైనటువంటి దళవాయి కొత్తపల్లి చెరువులో దిగి పర్రవళ్లు తొక్కుతోంది. ఇక్కడే మనం చూస్తున్నాం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల యొక్క ఆనంద హర్షాత్ రేఖలు వాళ్ళ కళ్ళలో కనబడుతున్నాయి. ఈ బృహత్ కార్యక్రమాన్ని సాధించిన ఒకే ఒక నాయకుడు, కారణ జన్ముడు మాముద్దు.
సీమని రాళ్ల సీమ కానీయను, రతనాల సీమ చేస్తానని ఆ రోజే చెప్పాను. అందరినీ ఒక నీళ్లు వస్తాయి, పొంగునూరుకు వస్తాయి, మదనపల్లికి వస్తాయి. మీ లీడర్ అప్పు చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి. మీ లీడర్ అడ్డం పడితే పులివెందుల కూడా నీళ్లు తీసుకెళ్తా, అడ్డంగా పడుతున్న నీళ్లు ఇస్తా. 8 సార్లుగా తనని గుండెల్లో పెట్టుకొని కొలుస్తున్న ప్రతి ఒక్క ప్రజలకి వాళ్ళ బాగు కోసం చేస్తుంది ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కుప్పంని అభివృద్ధి చేసింది ఆయనే, చేస్తున్నది ఆయనే, చెయ్యబోయేది ఆయన తెలియజేసుకుంటూ తన తీర్చగా మాతారాతలు మార్చగా ఈ జలయజ్ఞము సాక్షిగా తలనే వంచరా. మహారాజు తాని సమిధల్లి మారి నిలువెల్లా వెలిగెరా. భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా. జనక్షేమమే తన సంకల్పముగా, తన ఊపిరి హోమజ్వాలలుగా స్వర్గాన్ని శాసించెనురా, అమృతమును ఆహ్వానించెనురా. మా వాళ్ళు అన్నారు సెక్యూరిటీ మీరు దిగొద్దనంటే కాదు, ఇలాంటి ఆనంద సమయంలో ఒకసారి తిరగాలని పడవలో కూడా ఒకసారి తిరిగి మీ ఆనందంలో భాగం పంచుకున్నాను. మొదటగా దాంట్లో మన వేణుగోపాల స్వామి దేవస్థానం వద్ద 7 లక్షలతోటి సీసీ రోడ్డుకి భూమి పూజ చేయడం జరిగింది. త్వరలో మిగతా కార్యక్రమాలు కూడా సీసీ రోడ్లు కావచ్చు, మిగతా అన్ని అంశాలు కూడా పూర్తి చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేస్తూ, ఇటువంటి ఒక అద్భుతంగా కుప్పం నియోజకవర్గాన్ని మారుస్తూ అడిగిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కాదనకుండా చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కుప్పం తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అన్ని రాజకీయాలన్నీ చెప్పి చేస్తారా? ఏది ఎప్పుడు చేయాలి, ఎవరికి చెప్పాలి, ఏంటి అవన్నీ ఉంటాయి కదా. నేను నాకు నేర్పిస్తారు రాజకీయాలు 45 ఏళ్ళు. నేను కొత్తగా రాజకీయం చేస్తున్నానా? నాకు రాజకీయం తెలియదా? అన్నీ మీరే చూస్తా. పార్టీ పెట్టిన నాటి నుంచి పార్టీకి పనిచేస్తూ వస్తున్నాం. ఇవాళ మేమంతా కూడా వస్తున్నాం, మీ దగ్గరికి వస్తున్నాం. తిరిగి ఈ తెలుగుదేశం పార్టీ జెండా గగనవీధుల్లో ఎగరాలని మరొక్కసారి అన్నబిడ్డగా మిమ్మల్ని చేదార్చి అందిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.
దేవతల దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు కావాలి. ఎప్పుడు కూడా దుర్గమ్మను మనం ఒకటే కోరుకుంటాం, దుష్ట శక్తుల్ని అంతం చేసి అందరినీ కాపాడే తల్లి శక్తి పీఠం, శక్తివంతమైన తల్లి దుర్గమ్మ తల్లి. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. భృగుముని పూజిత గోవింద భూమి యజ్ఞ ఫల గోవింద వికుంఠ విరక్త గోవింద వెంకటగిరిహిత గోవింద వైదిక శుద్ధ గోవింద. కొన్నా చీకట్లోనా కుమ్ముకొచ్చే వెలుతురమ్మా, కచ్చ కట్టి కత్తి పడితే చిచ్చూరేపే కాళేవమ్మా. మన నమో సహకారంతో విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం, విశాఖ రైల్వే జోన్ ని ఏర్పాటు చేసుకున్నాం, పోలవరం పనులు పరిగెత్తిస్తున్నాం, అమరావతి పనులు కూడా జెట్ స్పీడ్ లో జరుగుతుంది. కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం అద్భుతమైన సహకారం కూడా అందిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి మన నమో ఎంత సహాయం చేశారో ఒక్క ఉదాహరణ చెప్తా. ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నేను వాళ్ళని కోరాను. సరిగా ఉన్నావు ఏంటమ్మా, నువ్వేనా షాపు? వాడాలి కదా, అమ్మితే నీకు డబ్బులు వస్తాయి. ఓకే అమ్మా, ఓకే అమ్మా. మదనపల్లి మదనపల్లిలో సుమారు 40,000 మంది వివాస్ పైన ఉన్నారు సార్. నాకు ఐడియా ఉంది. యాక్చువల్గా మదనపల్లికి ఒక గుర్తింపు రావాలనే ఉద్దేశంతో మెయిన్ ఈ దానికి రావడం సార్. ఆల్మోస్ట్ మన బిజినెస్ మా పల్లె బతుకుల్లో మా కిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా, ఓ మా పిల్ల పాపల్లో మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా. కొంచెమే వేసాను, మధ్యలో వేసేసి పెట్టు. రమ్మేట ఇవిడికి ఒక 3 లక్షల రూపాయలు నేను ఒక 3 లక్షల రూపాయలు ఇమ్మంటాను. సంతోషం సార్. దైవం మానుష రూపేణ అంటాడు. దేవుడు ప్రత్యేకంగా మన కిరీటాలు పెట్టుకుని పిల్లని మెడలో పాములు వేసుకుని రాడు. దేవుడు మనిషి రూపంలోనే వస్తాడు. $1995 సీఎం ఎట్లా పనిచేశాను అదే మారిగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే దీక్షలో ఎక్కడా రాజీ పడను. అందుకే We are creating history. Out of the $120 billion commitments that are coming into Andhra Pradesh in terms of investments over the last 17 months, close to 50% of that
is now coming to the greater region, economic region of Visakhapatnam. India's largest steel plant coming to Visakhapatnam. India's largest FDI investment ever, single largest. ఆ ఉద్దేశం వన్ డే ఇండియాలో అన్ని రాష్ట్రాలు మాట్లాడే పరిస్థితి రావాలి, ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మన వైపు చూసే పరిస్థితి రావాలి. ఎయిదర్ గ్రీన్ ఎనర్జీ ఆర్ సర్వీసెస్ ఆర్ ది వే వీఆర్ గవర్నింగ్. That is the spirit I started in Hyderabad outer ring road. At the same time, during Vajpayee's time, I saw all these developments. Even Malaysia, small country, at that time, east-west corridor, 8-lane road. That was the spirit. Then, ఈరోజు మీరు చూస్తే మన దగ్గర ఏఐ డేటా సెంటర్స్ వస్తున్నాయి, క్వాంటమ్ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తా ఉంది, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, ఈవెన్ సెమీకండక్టర్, ఈవెన్ గ్రీన్ ఎనర్జీ హబ్ కింద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, యు నేమ్ ఎనీ లేటెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్. నోవేర్ ఇన్ ది వరల్డ్ డేటా లేక్ పెట్టి ఇంటిగ్రేట్ చేసింది లేదు. నిన్నే నేను మాట్లాడు సంజీవని ప్రాజెక్ట్ హెల్త్ లో డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వచ్చి ప్రివెంటివ్, క్యూరేటివ్, రియల్ టైమ్ మానిటరింగ్ మనం చేయగలిగితే కాస్ట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తగ్గడమే కాకుండా సిటిజన్స్ బర్డన్ తగ్గుతుంది. ఇట్ విల్ బి గేమ్ చేంజర్. చరిత్ర రాయాలన్నా, చరిత్ర తిరగా రాయాలన్నా ఏ తమిళలో స్వాగతించనే పాదాలు మోపగానే రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను నమో సహకారంతో విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం, విశాఖ రైల్వే జోన్ ని ఏర్పాటు చేసుకున్నాం, పోలవరం పనులు పరిగెత్తిస్తున్నాం, అమరావతి పనులు కూడా జెట్ స్పీడ్ లో జరుగుతుంది. కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం అద్భుతమైన సహకారం కూడా అందిస్తున్నారు. గూగుల్, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్, ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్, బల్క్ డ్రగ్ పార్క్. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్.
The World Record Union recognizes the record for the largest number of Gram Panchayats conducting Gram Sabha దాదాపు 13,326 గ్రామాల్లో in a single day within a state. Congratulations. Thank you. 3,000 సీసీ రోడ్లు, 500 బీటీ రోడ్లు, 4,500 కోట్ల రూపాయలతో 30,000 పనులు ఇవాళ మనం చేసుకోబోతా ఉన్నాం. మన గ్రామాలకి అవసరమైనటువంటి పనుల్ని మనమే ఎంపిక చేసుకుని ఇవాళ గ్రామాల్లో మళ్ళీ మనం రోడ్లు చేసుకోగలుగుతున్నామంటే దానికి కారణం మన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. దాదాపు 400 పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి 1 లక్ష రూపాయలు ప్రజల కష్టాలని ఆఖరి కష్టాన్ని తీర్చే వరకు మా సర్వశక్తులు మేము వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు ఎంత సంతోషపడి ఉంటారో తెలుసా. ఆ సంతోషాన్ని నేను చూసి చంద్రబాబు నాయుడు గారికి నేను సెల్యూట్ చెబుదాం అనుకున్నాను. నిజంగా మనసాక్షి చెబుతున్నానండి. ఇవాళ రాష్ట్రం ఇవాళ ఈ రకంగా అభివృద్ధి చెందుతుంటే నేను ఎంతో గర్వపడుతున్నానండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ప్రిన్సిపల్ గారికి చెప్తాను. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ టాక్ టు సార్. ఐ విల్ గెట్ ఇట్ డన్ ఫర్ ద స్టూడెంట్స్. థ్యాంక్ యూ సార్. మీలాగే మీ వాయిస్ కూడా చాలా స్వీట్ గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. అసెంబ్లీ పెట్టాడు, ఎక్సలెంట్ అండి. అదండి ఇవాళ పిల్లలు ఎంత మంది చూసి గర్వపడతారు. చూసాం, అరే రేపు నేను కూడా వెళ్ళాలరా, అసెంబ్లీకి వెళ్ళి నేను కూడా మాట్లాడాలరా, అంత బాగుంది అనుకున్నారు. అసెంబ్లీ చూస్తే నిన్న ఎంత మంది సంతోషపడ్డారు తెలుసా. వాళ్ళ తల్లి ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటైనటువంటి మంగళగిరి స్టాల్ దగ్గరికి వెళ్లారు మన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ మంగళగిరి వస్త్రాల తాలూకు ప్రత్యేకతని వారికి తెలియజేస్తూ పవర్ జనరేషన్ ఒకప్పుడు ఎక్కడి నుంచో వచ్చేది, థర్మల్తోనే వచ్చేది, బొగ్గుతో కరెంటు తయారు చేసేవాళ్ళం. తర్వాత వాటర్తో తయారు చేయడం మొదలుపెట్టాం. తర్వాత When I was a student, you were still a minister in the government. When I was an undersecretary and just joined service, you were already chief minister. And now 37 years after I have completed service, you still continue to be the chief minister. On behalf of all of us, youngsters who have looked up to you for several decades, please accept and salute our services, your yeoman services to the nation, sir. Thank you very much. 25 years back, I created a vision for Andhra Pradesh. Then all people used to call me, no vision is only a 420. Today, you have seen the Hyderabad. 25 years back, if I should have thought, why should I do all these things by taking all seat? Then today Hyderabad will be different Hyderabad. That is where I prepared Vision 2020. Today, that vision has become a reality. People are enjoying. Some people అన్నిటికీ సమాధానమిదిరా. నీ కథ ఇదిరా, నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేయిరా. నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేయిరా. Known is a drop, unknown is an ocean. Who knows the self knows all. పూర్తిగా తెలిసిన వాడు మాట్లాడడు, తెలిసి తెలియని వాడు మాట్లాడకుండా ఉండలేడు. తెలివి తక్కువ సోదరా, తెలుసుకోరా మానవా. నువ్వు నా ప్రాణం మనిన
సరిపోదట మాట నాన్నకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట విలుచుకొని చూస్తుందో ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో లోకాల నేడు ఆ నామమేగా అది గదిగో అక్కడ తారక రామం ఎంత పుణ్యం చేసుకుందో వెండి తెర నిన్ను కనగా ఎంత కీర్తి పొందెనేమో పాత్రలే నీ కలతో వలస బండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. ఎండతో కరెంటు తీయడం మొదలుపెట్టాం, గాలితో కరెంటు తీయడం మొదలుపెట్టాం. ఇప్పుడు బుల్స్ తో కూడా కరెంటు తయారు చేసే పరిస్థితికి వచ్చామంటే ఇంట్లో కూర్చొని ఇది బెస్ట్ ఇన్నోవేషన్ ఇన్ ది వరల్డ్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడో దక్షకుడో. Today we requested nearly 1883 kilometers roads. National highways are more tall, including everything. It is costing 85,000 crores. You promised me next 2 years you are going to give 1 lakh crores worth of roads. I am confident any project is viable. That is only one man, Gadkari ji. He will make it possible. I really appreciate him. అవునా కాదా? పులివెందల్లో కూడా ఓడించాలా లేదా? సంతోష ఛాయలమా నమ్మలేని కలలు నిలిచే కనుల ముందే ఈ నిజము చూసి కాలం ఇప్పుడు కదలను అందే. కానీ అందరం కలిసికట్టుగా నిలబడితే మన ఎవ్వరు ఆపలేరు. చరిత్ర తిరిగి రాసే అవకాశం మనకుంది. అందుకే మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్ కు 30 సంవత్సరాలు పడితే విశాఖపట్నానికి 10 సంవత్సరాలు చాలు. నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం, నువ్వే నిపంతం, నువ్వేలే అనంతం.
But with this kind of every citizen is my own. I don't know where to begin my Mr. President, with respect, I'm not telling you. I am happy. our grandfathers. And that Israel has ever had in the White కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. I am an unapologetic Sanatani Hindu. ಅಮೋಘ ವರ್ಷ ತನ್ನ ಸುದೀರ್ಘ ಆಡಳಿತದಲ್ಲಿ ಕನ್ನಡದ ಮೊದಲ ಕೃತಿ ಕವಿರಾಜ ಮಾರ್ಗವನ್ನು ಬರೆಯಿಸಿದ ರಟ್ಟ ಮಾರ್ತಾಂಡ ಅಮೋಘ ವರ್ಷ ನೃಪತುಂಗ. ఒకసారి ఆర్ఎస్ఎస్ లేని భారతదేశం ఊహించుకుంటే ఇంత బలంగా ఉండేదా? ఎందుకంటే మనల్ని విడదీయడానికి ఎక్కువ మంది. మన కులాల్ని మనం గౌరవించాలి, మన ప్రాంతాల్ని మనం గౌరవించాలి. అంత మాత్రాన మనం విడిపోకూడదు. జాతీయవాదం బలంగా ఉండాలి. నాకు ఆర్ఎస్ఎస్ మీద ఎందుకు గౌరవం అంటే, చిన్నప్పుడెప్పుడో నేను ఒక ఊర్లో भगवा ध्वज ही हमारा गुरु है, त्याग, सेवा और समर्पण का प्रतीक. ये हमें अहंकार छोड़कर राष्ट्र के लिए जीना सिखाता है. हमारा हर कार्य, हर संकल्प इसी ध्वज को समर्पित है. నెల్లూరులో పెరుగుతున్నప్పుడు తుఫాన్ వస్తే ఆ తుఫాన్ కోసం చెట్లు అన్ని పడిపోయి చల్లా చెదరైపోతే జీవితాలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వచ్చి సంఘ్ నుంచి వచ్చి కాకి నిక్కర్లు వేసుకొని నల్ల టోపీలు పెట్టుకొని మొత్తం కష్టపడి వాళ్ళు శుభ్రత చేస్తుంటే వారికి ఆ రోజు నిజంగా నాకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది.
జన్మలో దొరకాలని ఎందుకు అనుకుంటున్నావు? ఈశ్వరుడు నిన్ను ఏం చెయ్యాలనుకుంటున్నాడో అని ఆలోచించి ఈశ్వర నిర్ణయంగా దానికి ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? ఏమో ఈశ్వరుడు నీకు నీ ద్వారా ఈ జాతికి ఏం చేయించాలనుకుంటున్నాడు. నా గట్ ఫీలింగ్ వన్ డే ఇట్ విల్ బి నేషనల్ పార్టీ. They undermine our dreams, they crush our dreams, they undermine our ability. నాకేమనిపించింది, who the hell are you to undermine my dreams? Who the hell are you to crush my dreams? నువ్వెవరివిరా మాట్లాడటానికి? ತನ್ನ ಸುದೀರ್ಘ ಆಡಳಿತದಲ್ಲಿ ಕನ್ನಡದ ಮೊದಲ ಕೃತಿ ಕವಿರಾಜ ಮಾರ್ಗವನ್ನು ಬರೆಯಿಸಿದ ರಟ್ಟ ಮಾರ್ತಾಂಡ ಅಮೋಘ ವರ್ಷ ನೃಪತುಂಗ. సార్ ఎరుపెక్కాల మండే నిప్పుతోనైనా వీళ్ళ రక్తంతోనైనా
ఆచిక గుండారాజులో ఒక స్నేహితుడి వేషం వేశాడు. మీతోటి ఆ సినిమా చేసే అవకాశం నాకు లభించింది. ఇది ఉండి నువ్వు తక్కువ కాదు, ఏదంతా ఏంటి నన్ను మాట్లాడండి. అదే Represent, gotta represent. Chase a check, never chase a bitch. Mask on, put the mask on. Mask on, put the mask on. ಸುದೀರ್ಘ ಆಡಳಿತದಲ್ಲಿ ಕನ್ನಡದ ಮೊದಲ ಕೃತಿ ಕವಿರಾಜ ಮಾರ್ಗವನ್ನು ಬರೆಯಿಸಿದ ರಟ್ಟ ಮಾರ್ತಾಂಡ ಅಮೋಘ ವರ್ಷ ನೃಪತುಂಗ. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న बेतरिए या मरिए हाय कोई तो जल सिद्ध पड़िए तू बेतरिए या मरिए चक दे हो चक दे इंडिया 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 ಆಡಳಿತದಲ್ಲಿ ಕನ್ನಡದ ಮೊದಲ ಕೃತಿ ಕವಿರಾಜ ಮಾರ್ಗವನ್ನು ಬರೆಯಿಸಿದ ರಟ್ಟ ಮಾರ್ತಾಂಡ ಅಮೋಘ ವರ್ಷ ನೃಪತುಂಗ.
దేశమంది ఒక పాశం రుణ పాశం పంచె ఒకడైతే అది మించెవాడొకడే ఒకడు చిచ్చుర ఒకడు తెమ్మెర కలిసిద చంద్రశేఖరరావు గారు నీ పిల్లలకు చెప్పు, హద్దు దాటితే మాట జారితే దాని ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. పదవి ఎంతకాలం ఉంటుందని కాదు, ఎట్లా ఉన్నామనే దాన్ని నేను లెక్క కడతా అధ్యక్ష. 100 ఏళ్ల క్రితం ఆ కొండ అవతల ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం గెలవాలంటే సముద్రాన్ని దాటాలా, కానీ ఆ కొండ మీద ఒక సైన్యం ఉండేది. దేశం జల్లెడపట్టి రాజు తెచ్చుకున్న సైన్యం. కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. వాళ్ళ దైవం ఆయుధం, వాళ్ళ ఆయుధం ధైర్యం. గుండె మీద చెయ్య వేశాను, తెలియలేదా అక్కడున్న నా పవర్? ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కినరా ఒక్కొక్క మెట్టు చేస్తర చెయ్యిర్ర చూస్తా మీ కనికట్టు నల్ల. అసిస్టెంట్ కమిషనర్ గా కెరీర్ మొదలుపెట్టి కోలార్ డిప్యూటీ కలెక్టర్ గా శాండ్ మాఫియా మీద, ల్యాండ్ మాఫియా మీద వార్ డిక్లేర్ చేసిన దొడ్డ కొప్పాలు కరియప్ప రవి సివిల్ సర్వెంట్స్ లో ఒక ఫైర్ బ్రాండ్. బెంబేలెత్తిన దోపిడీ శక్తులు 14 నెలల్లోనే ఆయన్ని కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్కి అడిషనల్ కమిషనర్గా ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేయగలిగారే కానీ తనలో ఉన్న ధైర్యాన్ని, నిజాయితీని తుంచలేకపోయారు. కేవలం 2 వారాల్లో దాదాపు 138 కోట్ల రూపాయల ట్యాక్స్ వసూలు చేశారు. ట్రాన్స్ఫర్లకి, బెదిరింపులకి లొంగని ఈ నిప్పు లాంటి మనిషిని 35 ఏళ్ల వయసులోనే ఒకరోజు సడన్గా చావు పలకరించింది. ఈ సైనికుడి చావుకి కారణాలు తెలుసుకుని కారకుల్ని ఇప్పటికీ ఎప్పటికీ శిక్షించలేని దారుణమైన స్థితిలో మనం ఉన్నాం. టీకే రవి మాత్రం ఆ చావుని దాటి ఈ రోజుకి మనతో బతుకుతున్న, మనలో బతుకుతున్న ఒక బ్రేవ్ సోల్జర్. కనపడని సయ్యేదో ఆడిస్తున్నా ఆట బొమ్మల వంట, వినపడని పాటకి సిందాడేస్తున్నా తోలు బొమ్మల వంట. టుంగురు 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 డుముకో టుంగురు 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 హై టుంగురు 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 డుముకో టుంగురు 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 హయ్యా. నువ్వు సక్సెస్ అవ్వడం అనేది నీ మీద ఆధారపడదు, బయట వాళ్ళ మీద, ఊడి మీద ఆధారపడదు. బయలుదేరకుండానే ఉండాలా, బయలుదేరావా అంతు తేల్చుకునే వరకు రావాలా. చిరుజల్లు ముంపు మన ముంగిలంత ముత్యాలే చల్లని ఆశాసు గంధమై నేలంతా సంక్రాంతి గీతమే పాడేలా శాంతి మంత్రమై గాలంతా దిశలన్నీ అల్లని ఈ వేళ జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా కాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా.
ಕವಿರಾಜ ಮಾರ್ಗವನ್ನು ಬರೆಯಿಸಿದ ರಟ್ಟ ಮಾರ್ತಾಂಡ ಅಮೋಘ ವರ್ಷ ನೃಪತುಂಗ. హైదరాబాదును మూసే మహానది వరదతోటి ముంచివేసేను. తరగని బరువైన వరమని అనుకుంటూ తనువున మోసావే అమ్మా, కడుపున కదలికనే కలవర పెడుతున్నా విరివిగా పంచావే ప్రేమ. కను తెరవక ముందే కమ్మని నీ దయకు రుణపడిపోయింది జన్మ. పుణ్యం చేసుకుంటే గొప్పవాడై పుడతాడని, పాపం చేసుకుంటే పేదవాడై పుడతాడని అబ్బే ఈ రోజుల్లో మనం నమ్మవలసిన విషయాలు కావుమా. కేవలం స్వార్థ దృష్టితో ఈ వ్యత్యాసాలన్నీ మానవుడు కల్పించినవి కానీ ఆ దైవం నిర్మించినవి కాదు. బాగా చెప్పావు బాబా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ బాలయ్య బాబు గారు. దేవుడంటే ఆడోలేడు నీలో ఉన్న ధర్మమేరా, ఆరిపో నీకు నీలో ఆశా దీపం. ధైర్యం అంటే ఏదో కాదు నీలో ఉన్న న్యాయమేరా, ఓడిపోదులేరా నీ సంకల్పం. ఏ సాయం లేకున్నా నీ తోడు ఒంటరిగా అందరికై పోరాడు. గెలవాలి నీలాంటి మంచోడు, గెలిచేలా చూస్తాడు పైవాడు. నీకు తెలిసిన రామాయణంలో రాముడు దేవుడు, రావణాసుడు రాక్షసుడు. ఒకసారి లంకకెళ్ళి వాళ్ళు చెప్పిన కథ విని రాక్షసుడిలో కూడా ఒక రాముడు ఉంటాడు. నా ఇంట మొత్తం 5 ఓట్లు వైఎస్ఆర్ కు గుర్తుంటాం అంతే. వైఎస్ఆర్ జిందాబాద్, వైఎస్ఆర్.
డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. క్లైమేట్ అంతా నాలాగే లవ్ లో పడిపోయిందేమో అన్నట్టుందే, క్రేజీగా ఉందే, నింగి నేల తల కిందే కనిపించే జాదు ఏదో చేసేసావే, ఓం శాంతి శాంతి అనిపించావే. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు. నీటి మీద మెరిసెరా ఆ వెన్నెల కాంతిలో కూర్మముందిరా, అమాయత వెలుకి తాంబూల పెటిక కట్టుందిరా, తాపిగా ఈదుకుంటూ నీళ్ళల్లో ఏములో దాకుందిరా, తారలాంటి ఆకారం తాళమే దానికి వేసుందిరా, లెక్కనే పెట్టలేని ఒక్కలే అందులో ఉన్నాయిరా. కంట నీరు తీసే రైతన్నలా పంట రుణాలను మాఫీ చేసేనో, పెట్టుబడి సాయమై ఎదిగేటి సేనుతో భూమిని పచ్చంగా మార్చెనో, మహిళా శక్తిని పెంచేలా ఉచితంగా బస్సు ప్రయాణం అందించెనో, వంటింటి కష్టాలు వద్దంటూ తక్కువకే గ్యాస్ సిలిండర్ ఇప్పించెనో, బలమై నిలిసినవో, రైతన్నల బంధువయ్యినవో అన్నో రేవంతన్నో. గోవింద మాధవ జయ జయ, ఈ జగతికి మూలం నీ దయ, నీ దర్శనముంది వెలిగిన జ్యోతి మనసున. సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం అపహాయ రఘుద్వహమన్. In every government school in Telangana will provide uniform, vehicle for picking up and dropping children like private schools. We wanted to start from nursery. Government schools are running from first class above. But government schools are not giving admission in nursery, LKG and UKG. This nursery, LKG and UKG, these poorest of the people
going and joining in private school. After completion of 3 years, they are not coming back into the government school. That is why I have decided to give nursery, LKG, UKG education for poorest of the poor. Next academic year, we are going to implement that scheme also to attract these poorest of the poor. We wanted to give best education. దిగ్గజాలు వారి రచనలు. మను చరిత్ర, హరికథ సారం రాసింది అల్లసాని పెద్దన, పారిజాతాపహరణం రాసింది నందితిమ్మన, పాండురంగ మహత్మం రాసింది తెనాలి రామకృష్ణ, సకల నీతిసార సంగ్రహం రాసింది అయ్యలవారి రామభద్రుడు, రాఘవ పాండవీయం రచించింది పింగళి సూరన, రాజశేఖర చరితం రాసింది మల్లనవ, శ్రీకాళహస్తీశ్వర మహత్యం రాసింది ధూర్జటి, వసూ చరిత్రను రాసింది రామరాజభూషణుడు. నేను ద్వారకావాసిని, నన్ను శ్రీకృష్ణుడు అంటారు. మనదంత ఈజీగా వచ్చిన రాష్ట్రం కాదండి. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రం కోసం చనిపోతే కనీసం 4 తెలుగు వాళ్ళు కూడా ఆయన శవాన్ని పట్టుకోవడానికి వెళ్ళకపోతే ఘంటసాల గారు పాట పాడి ఇలాంటి తెలుగు వాళ్ళ కోసమా నువ్వు ప్రాణత్యాగం చేసింది అని చెప్పి దానికి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్ స్టూడెంట్స్ కదిలి ఒక 200 మంది వచ్చి, ఆ తర్వాత ప్రకాశం పంతులు గారు వచ్చి ఆవేశం కట్టలు తెంచుకునేలాగా తెలుగు వాళ్ళందరినీ తిడితే లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి మెడ్రాస్ నగరం అంతా మంటల్లో తగలపెట్టి ఆంధ్రదేశం అంతా, దేశం మొత్తం అట్టుడిగిపోయేలా చేసిన తర్వాత వచ్చింది మన రాష్ట్రం. ఆయన ఎంత కష్టపడ్డారో, 58 రోజుల నిరాహార దీక్షప్పుడు ఆయన ఎంత బాధను అనుభవించారో మనందరం ఈ రోజు కూడా మర్చిపోకూడదు. ప్రాణమా మనసున ఆనంద
నయనమా కీడు నీదరి చేరు క్షణమే ఆగునా జీవం సూర్యరేఖల నయనమా చంద్రకాంతుల హాసమా వెలుగు పంచినది తేజమ్మే హాయనాలోకం. ఒకరిని ఎన్నో కష్టాలు పెడుతున్నాడంటే అతన్నేదో మంచి పని కోసం సిద్ధం చేస్తున్నాడని అర్థం. జరిగిన పీడకల వల్ల నీ కల మాత్రం వదిలేకో, అంతా మంచి They will always be ధైర్యంగా failures. ఉండు. But let not failures deter you from success. Even after you have failed, remember, hard work, motivation, and your ability to perform will lead you to success. So never get cowed down by failures. Identify the reasons for your failure, overcome those, and carry on ahead, and you are bound to success. 1948 జూలై 15న ఎన్సీసీ స్థాపన జరిగిన ప్రతి సంవత్సరం నవంబర్ నెల చివరి ఆదివారం ఎన్సీసీ డే జరుపుకుంటారు. ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. మెరిసాడే మెరిసాడే రథసప్తమి రథ గోవింద తెప్పోత్సవ హిత గోవింద ఆరువేద పటు గోవింద ప్రణయ కలహ షటు గోవింద. You are having a long understanding. That is the greatness of today. Both the chief ministers are Guru and Shishya, and so there is no problem in that. We all know that it will get solved. It is for the betterment of the entire Telugu pride. I'm sure of it. భగవద్గీత తెలుసా? అందులో ఒక శ్లోకం ఉంది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. దాని అర్థం ఏమిటో తెలుసా? మనిషి ఫలితాన్ని ఆశించకుండా తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. తర్వాత ఏం జరగాలో అదే జరుగుతుంది. విద్య అనేది అభ్యాసకుడు, ఉపాధ్యాయుడు మరియు సమాజాన్ని కలిగి ఉన్న త్రిముఖ ప్రక్రియ. దేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ సత్యశోధక సమాజాన్ని స్థాపించింది, గులాంగిరి పుస్తకాన్ని రాసింది నేను. నా పేరు జ్యోతిరావు పూలే. నిశ్చింతగానే ఉండు గాలులే నొప్పిని తీసరావా ఆకాశ నక్షత్రాలే దిక్కుల్నే చూపెట్టవచ్చులేరా నీ ముందు అగ్గి పుట్టే చీకట్లే పారదోల కదిలే నువ్వు ఒక్క విత్తు వేస్తే ఈ మన్ను అడవల్లే మార్చేయరా బుజ్జాయి రారా కథ చెబుతా కన్నా తిను పోరా నువ్వే అమోఘ వర్షం ತನ್ನ ಸುದೀರ್ಘ ಆಡಳಿತದಲ್ಲಿ ಕನ್ನಡದ ಮೂಲಕೃತಿ ಕವಿರಾಜ ಮಾರ್ಗವನ್ನು ಬರೆಯಿಸಿದ ರಟ್ಟ ಮಾರ್ತಾಂಡ ಅಮೋಘ ವರ್ಷ ನೃಪತುಂಗ. ఆర్డర్ టైప్ చేయి. They call me master decisions are
जश्न है भारत, रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन भी सलामी दे। तू सूरज हम तेरे उजाले, तुझसे जुदा नहीं होने वाले, आखिर तक हम सफर रहेंगे के। जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, हिंदुस्तान के हिंदुस्तान बोले। सुजलाम सुफलाम मलयज शीतलाम श्यामलाम वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम श्यामलाम वंदे मातरम। No, seriously, what is this place? This is heaven. ಚಾಮುಂಡಿ ಗಿರಿಯಿಂದ ನಮ್ಮೂರ ಅಂದ ಚಂದ ನೋಡೋದೆ ಆನಂದ. Love you, ಮೈಸೂರು, ಶ್ರೀಗಂಧ ನಮ್ಮೂರು. Love you. ಇವನಂತೆ ಕಡುಕೋ ಪಾವನಂತೆ ಇವನು ಕಿಂಕರ ಅವ ಭಯಂಕರ ಕಲಹ ಕದನಾನೆ ಶಕ್ತಿ ಇವನು ಸೈನ್ಯ ಅವನು ಎದುರು ನಿಂತರೆ ಸಮರವೇ ಸ್ವಾರ್ಥವಿಲ್ಲದೆ ಪ್ರೀತಿ ಹಂಚುವ ಸ್ನೇಹ ಮೆರಿಬೇಕು ನೂರ್ಕಾಲ ನಿಲ್ಲಬೇಕು.